మిగతా అంశాల్లో అరవింద్ వర్సెస్ రఘునందన్ బీజేపీ అధ్యక్ష రేసులో ఇద్దరు ఎంపీలంటూ వార్త కనిపిస్తుంది. నెలాఖరుకు కొత్త బాస్ ఖరారు. ఢిల్లీలో లాబింగ్ చేస్తున్న ఇద్దరు నేతలు. కొత్త అధ్యక్షుడిపై పార్టీలో జోరుగా చర్చ. బీసీ నేతల వైపు అధిష్టానం మొగ్గట్టు వార్త కనిపిస్తుంది. తెలంగాణ బీజేపీ కొత్త బాస్ ఎవరు? ప్రస్తుతం రాష్ట్ర పార్టీలో ఈ చర్చ జోరుగందుకుంది. మొన్నటి వరకు ఈటెల పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయనకే పార్టీ పగ్గాలు కట్టబెడతారంటూ జోరుగా చర్చ సాగింది. అయితే ప్రస్తుతం కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఎంపీలు అరవింద్ రఘునందన్ అధ్యక్ష పదవి కోసం తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు నేతలు ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వీరిద్దరిలో ఎవరు ఒకరికి పదవి కట్టబెట్టే యోచనలో ఉన్నట్టుగా పార్టీ వర్గాలు ఇక జోరుగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మరి ఆ చర్చ ఏంది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, తెలంగాణ బీజేపీ కొత్త బాస్ ఎవరు? ప్రస్తుతం రాష్ట్ర పార్టీలో ఈ చర్చ జోరందుకుంది. మొన్నటి వరకు ఈటెల పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయనకే పార్టీ పగ్గాలు కడపెడతారంటూ జోరుగా చర్చ సాగింది. అయితే ప్రస్తుతం కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఎంపీలు అరవింద్ రఘునందన్ అధ్యక్ష పదవి కోసం తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు నేతలు ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే వీరిద్దరిలో ఎవరో ఒకరు పదవి కట్టబెట్టడం యోచనలో ఉన్నట్టుగా పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక బీజేపీలో దేశవ్యాప్తంగా సంస్థాగత ఎన్నికలు హడావిడి నడుస్తోంది. కమిటీలో ఎన్నికల కసరత్తు జోరుగా సాగుతోంది. కింది స్థాయి కమిటీల సంగతి ఎలా ఉన్నా రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఎవరికంటూ పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అందున ప్రత్యేకించి తెలంగాణ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త పేర్లు బయటకు వస్తూ ఉత్కంఠంగా పెంచుతున్నాయి. ఈసారి రాష్ట్రం మీద బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెడుతుంది. వార్తల నడుమ తెలంగాణ బీజేపీ కొత్త సారథిగా ఎవరు వస్తారనే సస్పెన్షన్ నెలకొంది. ఇక పార్టీలో అంతర్గతంగా అయితే చెప్పే పని లేదు. ఏ ఇద్దరు నాయకులు కలిసినా కొత్త అధ్యక్షుడి గురించే చర్చ జరుగుతుంది. దూకుడుగా ఉండే నేతలకు ఈసారి పదవి దక్కుతుందంటూ ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం చట్టసభలో సభ్యుల్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడు అవుతారంటూ భావిస్తున్నారు పార్టీ వర్గాలు. అందులోనూ ఎమ్మెల్యేల కన్నా ఎంపీలకే ఛాన్స్ ఎక్కువ ఉందన్న తెలంగాణ బీజేపీలో అంతర్గత చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పార్టీలో 3 పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు ఈ ముగ్గురు రేసులో ఉన్నారని బీజేపీ వర్గాల సమాచారం. అయితే అరవింద్, రఘునందన్ రావు పేర్లు ఢిల్లీ పెద్దల పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఇద్దరు కూడా పార్టీ పెద్దలకు తమ మనసులోని మాట చెప్పుకొని ఎవరి స్టైల్లో వారు లాబింగ్ చేస్తున్నారన్నది అంతర్గత సమాచారం. అయితే పార్టీ అధిష్టానం ఈసారి బీజేపీ నేతకు అధ్యక్ష పదవి కట్టబెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా మొన్నటిదాకా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ఎవరన్నది సస్పెన్షన్గా మారింది. సో మనం ఈ అంశాల గురించి డిస్కషన్ చేసుకోవాలి. ప్రధానంగా తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు ఎవరు అనేటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. సో ఇప్పటికే బీజేపీ సంస్థాగతమైనటువంటి నియామకాలకు సిద్ధమైంది. సో గ్రౌండ్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఎవరిని నియమించాలి, సో తెలంగాణ నూతన అధ్యక్షుడిగా ఎవరికి బాధ్యతలు ఇస్తే రానున్నటువంటి 2029 ఎన్నికల్లో సత్తా చాటుతారు, తెలంగాణలో అధికారంలోకి తీసుకొస్తారన్నట్టు ఒక ఆలోచనలో తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో 3 నేతలు పోటీ పడతా ఉన్నారు. మనం ఇప్పటివరకు చూసాం. ధర్మపురి అరవింద్ కావచ్చు, అదేవిధంగా రఘునందన్ రావు కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు. ఈ 3 నేతలు కూడా బలంగా ఫైట్ చేస్తూ ఉన్నారు. నాకన్నట్టుగా ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బట్ ఎవరికి ఇస్తే బీజేపీ దూసుకెళ్తుంది, ఎవరికి ఇస్తే బీజేపీ గెలుపు దిశగా ప్రయత్నం చేస్తుంది, ఎవరికి ఇస్తే మరి బీజేపీ కార్యకర్తలంతా కూడా ఉత్సాహంగా పనిచేస్తారనేటువంటి ఆలోచనలో అధిష్టానం పడ్డట్టు తెలుస్తుంది. గతంలో మీ అందరికీ తెలుసు బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ ఎంత బలపడ్డదో. బండి సంజయ్ మరి బీజేపీని తెలంగాణలో ఏ విధంగా ఫామ్లోకి తీసుకొచ్చిండు. బండి సంజయ్ ఉన్నన్ని రోజులు కూడా ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ కార్యకర్తలో ఒక రకమైనటువంటి ఉత్సాహం కనిపించింది. సో మరి బండి సంజయ్ని తలపించేలా, బండి సంజయ్ లాగా యాక్టివ్గా బీజేపీ కోసం రక్తం దారం పోసి యాక్టివ్గా పనిచేసేటువంటి నాయకుడు ఎవరనేటువంటి ఆలోచన పడి తెలుస్తోంది. సో ఇందులో కొంత పరిశీలన జరుగుతుంది. ధర్మపురి అరవింద్కి ఇస్తే ఎట్లుంటుంది, రఘునందన్ రావుకి ఇస్తే ఎట్లుంటుంది, ఈటెల రాజేందర్కి ఇస్తే అధ్యక్ష పదవి ఎట్లుంటుంది. ఈ 3 కంపారిజన్లు నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి స్టైల్ ఉంటుంది. అరవింద్కి కొంత మా స్టైల్ ఉంటుంది, రఘునందన్ రావు లాజిక్లతో మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు, ఈటెల రాజేందర్కు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నది. సో ఈ ముగ్గురు చాలా తోపులే. మరి ఈ ముగ్గురులో ఏ తోపుకి అధ్యక్ష పదవి అప్పచెప్తారనేది ప్రధానంగా చర్చ. ఇక బీజేపీ కార్యకర్తలు అయితే ఒక రకమైనటువంటి క్యూరియాసిటీ మొదలైంది. కొంతమంది ఏమో మా రఘునందన్ రావుకే అధ్యక్ష పదవి ఇవ్వాలి, లా పాయింట్స్ తోటి లాజికులు పట్టుకుంటాడు, అవతలని మాటలతోటి
క్యాచ్ చేస్తాడు, వాళ్ళ కౌంటర్లు కూడా రీకౌంటర్లు ఇస్తూ ఉంటాడు. సో రఘునందన్ రావుకు అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందని కొంతమంది, లేదు ధర్మపురి అరవింద్కే ఇవ్వాలి, ఆయన అద్భుతంగా అవతలని మాటలతోటి చాకచక్యాలతోటి కట్టి పడేస్తుంటాడు, కౌంటర్లు ఘాటుగా మాస్గా ఇస్తాడు కాబట్టి అరవింద్కి ఇవ్వాలంటారు. ఇంకొంతమంది ఈటల రాజేందర్కి ఇవ్వాలి, బీసీ బిడ్డ ఈటల రాజేందర్ కనుక ఇస్తే ఒక ఒక రకంగా చెప్పాలంటే ఉద్యమ నేపథ్యం నుంచి పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఈటల రాజేందర్కి ఇస్తే ఇంకా బాగుంటుంది అనేటువంటి మాట నడుస్తోంది. సో ఈ యొక్క ప్రచారం అయితే బీజేపీలో నడుస్తూ ఉంది. మరి ప్రధానంగా అయితే ఈ రెండు పేర్లు ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు పేర్లు ఢిల్లీ దాకా పోయినాయి. ఢిల్లీలో వీళ్ళు లాబింగ్ చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి అరవింద్, రఘునందన్ రావులో ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది మీరు కూడా ఆలోచన చేయండి, కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎవరిని కోరుకుంటున్నారో మరి కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. బట్ చూద్దాం, రఘునందన్ రావు, అరవింద్ ఇద్దరికిద్దరు సరాసరి. బట్ కొంత రఘునందన్ రావుకు మాత్రం మాస్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. రఘునందన్ రావుకు ఒక రకంగా చెప్పాలంటే చర్చల్లో కావచ్చు, ఇటు డిబేట్లో కావచ్చు, గట్టిగా బలమైనటువంటి వాక్చాతుర్యంతో అవతల వాళ్ళకు కౌంటర్ ఇస్తాడు, అవతల వాళ్ళని ఇరకాటంలో పెడుతున్నటువంటి పేరుంది. కాబట్టి రఘునందన్ రావుకు కనుక బీజేపీ అధ్యక్ష పగ్గాలు ఇస్తే బీజేపీ తెలంగాణలో సేఫ్గా ఉంటుంది, బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనేది చర్చ జరుగుతూ ఉంది ఇంటర్నల్గా. సో చూద్దాం మరి రఘునందన్కా అరవింద్కా ఎవరికి అప్పచెప్పబోతుంది అనేది. ఒకసారి